जननीं शारदादेवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयो श्रित्वा प्रणमामि मुहुर्मुहुः। ఈరోజు దివ్యజనని శారదాదేవి యొక్క శుభ ఆవిర్భావ తిథి. ఈ మంచి రోజులో అమ్మ యొక్క ఆశీర్వాదాలు మన అందరి మీద ఉండుగాక అని ప్రార్థిద్దాం. శ్రీ శారదాదేవి మనకి అత్యంత సన్నిహితంగా ఉన్నవారు అని చెప్పాలి. మన అమ్మ అంటే అందరికంటే సన్నిహితం ఉన్నవాళ్ళు. ఆమెలో ఎన్నో మంచి గుణాలు ఉన్నాయి. కానీ ఈరోజు ఆమెలో ఉన్న మాతృప్రేమాని గురించి మనం కొద్దిగా తెలుసుకుందామని అనిపించింది. శారదాదేవిలో ఉన్న అన్ని గుణాలలో ప్రధానంగా ఉన్నది ఈ మాతృప్రేమ అనేది. ఆమె చెప్పేవారు శ్రీరామకృష్ణులది మాతృభావం అంటే ఆయన మహిళలందరిలో జగన్మాతనే దర్శించేవారు. ఈ మాతృప్రేమానికి ఒక నిదర్శనంగా నన్ను ఆయన ఉంచిపోయారు. ఆ మాతృప్రేమాన్ని అందరికీ తెలియజేయడానికే ఆయన నన్ను ఇక్కడ ఉంచారు అని చెప్పేవారు. అమ్మ శారదాదేవిలో ఉన్న ఈ ప్రధానమైన ఈ మాతృప్రేమ అన్ని గుణాల కంటే అది మనకి చాలా ముఖ్యమైన గుణమని చెప్పొచ్చు. మానవీయ అనుబంధాలలో చూస్తే ఈ మాతృప్రేమ అనే అన్నికంటే ఎక్కువ పవిత్రమైనది, నిస్వార్థమైనది అని చెప్పొచ్చు. విభిన్న భావాలు అనుబంధాలు ఉన్నాయి, కానీ మాతృప్రేమ అనేది అలాంటి గొప్పది. మన హిందూ ధర్మంలో జగన్మాతని ఒక దేవిగా, జగజ్జననిగా మనం పూజిస్తాం. అంటే పరమాత్మ అంటే పురుష రూపంలో వేరే ధర్మాల్లో పూజిస్తే, మన హిందూ ధర్మంలో జగన్మాత రూపంలో భగవతి అని భావిస్తాం. అలాగే అవతార పురుషులు ఎప్పుడైతే ఈ జగత్తులో జన్మిస్తారో వారితో పాటు వారి శక్తి స్వరూపిణిగా జగన్మాత కూడా వస్తుంది అని మన దృఢ విశ్వాసం. అలాగే ఈసారి శ్రీరామకృష్ణులతో పాటు అమ్మ శారదాదేవి కూడా వచ్చారు అని చూస్తాం. అయితే శారదాదేవి వచ్చే ముందు వచ్చిన పూర్వ అవతార పురుషుల భార్యలను చూస్తే వారిలో ఎన్నో సద్గుణాల సమావేశం ఉన్నాయి. ఉదాహరణకి పవిత్రత, ప్రేమ, తర్వాత సహన, కరుణ, ఇలాంటిది ఎన్నో ఉన్నాయి. కానీ మాతృప్రేమాని యొక్క ఈ దృష్టాంతం అది అమ్మ శారదాదేవిలో పరాకాష్ఠని చెందింది అని చెప్పొచ్చు. ఆమె కంటే ముందు ఎవరు ఈ మాతృప్రేమ అంటే మీరు సీతాదేవిని చూడండి, విష్ణుప్రియ, ఇలా ముందు వచ్చిన రాధాదేవి, వీరందరిలో విభిన్న సద్గుణాలు ఉన్నాయి. కానీ ఈ మాతృప్రేమ అనేది అమ్మ శారదాదేవిలో అత్యంత ప్రధానమైన గుణమని మనం చెప్పొచ్చు. ఇంకా ఈ శారదాదేవిలో కనపడే ఈ మాతృప్రేమానికి ఎన్నో వైశిష్టాలు ఉన్నాయని చూస్తాం. మొట్టమొదటిగా మనకి కనపడేదంటే అది అందరినీ ఇంక్లూడ్ చేస్తుంది. ఆల్ ఇంక్లూసివ్ నేచర్ అని అందరినీ స్వీకారం. ఇక్కడ నిరాకరణం అనేదే లేదు. ఎవరైనా సరే, వారు మంచి వాళ్ళైనా సరే, చెడ్డవాళ్ళైనా సరే, ఉచ్చ నీచ, ధనిక, పేదవాళ్ళు, జాతి, కుల ఏమీ భేదం లేకుండా అందరినీ తల్లిగా ఆమె స్వీకరిస్తుంది. ఇది ఒక అందరినీ ఇంక్లూడ్ చేసే ఒక భావం మనం అమ్మ శారదాదేవిని మనం చూస్తాం. అందుకంటే ఎక్కువ ఇక్కడ చూస్తాము. శ్రీ రామకృష్ణను గురించి స్వామీజీ చెప్పేవారు, ఆయన ప్రేమమే ప్రతిరూపంగా ఉన్నారు, LOVE పర్సానిఫైడ్ అని చెప్పేవారు. ఇంకా స్వామి వివేకానందలో కూడా ఈ వారి శిష్యుల ప్రతి, భక్తుల ప్రతి ఎంతో ప్రేమ అని చూస్తాం, మానవుల ప్రతి ప్రేమ అని. అయితే శారదాదేవిలో ఉన్నట్లు లేదు. ఎందుకంటే వారందరూ వారి శిష్యులను వారు ఎప్పుడు ఎంచుకుంటారో వారు సెలెక్ట్ చేసేటప్పుడు చాలా చూస్ చేసి, ఎవరు చాలా మంచి వాళ్ళు అని చూసి, అర్హత చూసి, ఎన్నో పరీక్షలు పెట్టి తర్వాతే శిష్యులను సెలెక్ట్ చేసుకుంటారు. కానీ అమ్మ శారదాదేవి యొక్క ఆ మాతృప్రేమాన్ని మనం అనుభవించాలి అన్న ఆ స్వాదాన్ని మనం పొందాలంటే
మనకి ఎటువంటి అర్హత అవసరమే లేదు. మనం ఎటువంటి వాళ్ళైనా సరే అందరినీ అమ్మ తల్లిగా స్వీకరిస్తుంది అని చూస్తాం. అంటే స్వీకారం అనేది ఇక్కడ గొప్ప అత్యంత గొప్ప నేచర్ అని అమ్మలో మనం చూస్తాం. అలాగే ఏం చూస్తాము, మనం ఇతరులతో మనం వ్యవహరించేటప్పుడు మనలో కొందరిని చూస్తే మనకి నచ్చుతారు, కొందరిని చూస్తే మనకి ఇష్టం అవ్వదు. కొన్ని పరిస్థితుల్లో మనం ఆనందంగా ఉంటాం, ఇంకొన్ని పరిస్థితుల్లో మనకి అంత నచ్చదు. అంటే మనలో చాలా స్ట్రాంగ్గా లైక్స్ అండ్ డిస్లైక్స్ అంటామే, అయిష్టాలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అందుకే మనకి ఇష్టం లేని వాళ్ళు మన దగ్గరికి ఎక్కడైనా వస్తే, అటువంటి పరిస్థితి వస్తే మనం అవాయిడ్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఆ స్థానం నుంచి దూరంగా వెళ్ళిపోతాము, ఆ వ్యక్తుల నుంచి తప్పించుకొని వెళ్ళడానికి ప్రయత్నిస్తాం. కానీ ఇక్కడ చూస్తే అమ్మ స్వభావం చూస్తే అమ్మ జీవితంలో అలాంటిది లేదు. అంటే ఆమె ఒక పల్లెటూరులో పుట్టి పెరిగారు, ఎటువంటి విద్యాభ్యాసం లేదు. అమ్మ తమ జీవితంలో సమాజంలో విభిన్న స్థరాలకి చేరిన ఎందరితో ఆమె కాంటాక్ట్కి వస్తారు. అయితే చాలా సహజంగా స్వాభావికంగా అందరితో కలుస్తారు. ఎక్కడ ఆమెకి ఒక హెజిటేషన్ లేదు, వీరితో ఎలా నేను మెదగాలి, ఎలా ఉండాలి, అలా భావం లేదు. వారు ఎక్కడ ఉన్నా, అది జయరామటి యొక్క గ్రామ్య పరివేశం ఉండొచ్చు, అక్కడ ఎక్కడ దక్షిణేశ్వరంలో ఉన్న అక్కడ అలా ఒక చిన్న నహబత్ అక్కడ ఉండొచ్చు, ఇంకా కాశీపూర్లో ఉద్బోధంలో ఎక్కడ ఉన్నా, ఎంతమంది ఎటువంటి వాళ్ళు వచ్చినా అందరితో ఆమె చాలా సహజంగా ఆమె కలుస్తారు. ఎవరితో ఆమె కొంచెం కూడా వెనకాడరు. అంటే మనం స్వామీజీ చికాగో ఉక్తులు చెప్తారు, టాలరెన్స్ అండ్ యాక్సెప్టెన్స్ అని 2 వర్డ్స్ చెప్పారు. అంటే మనకి ఇష్టం లేని వాళ్ళైతే మేము టాలరేట్ చేస్తాం, ఇంకా ఉపాయం లేదు కదా, వారితో మనకు ఉండాలి, ఒకే హౌస్లో ఉన్నాము, తల్లిదండ్రులు భార్యాభర్తలు, ఇష్టం ఉన్నా లేకపోయినా మేము ఉండాలి, సో మనం అది టాలరేట్ చేస్తాం. కానీ మనం నిజంగా స్వీకారం లోపల నుంచి అలా రాదు. అమ్మ క్వాలిటీ చూస్తే ఆమె న్యాచురల్గా అందరినీ స్వీకరిస్తారు. అక్కడ టాలరేట్ మాత్రం కాదు, ఇంకొక స్టెప్ ముందుకు వెళ్ళి అందరినీ స్వీకారం, ఇది అమ్మలో ఒక స్పెషల్ అని చూస్తాం. ఎలా ఇది ఆమెకి సాధ్యమైంది అని ఆలోచిస్తే అమ్మలో ఉన్న ఆ మాతృత్వం, ఆ మాతృ ప్రేమం వలనే ఆమె అందరినీ ఈజీగా అలా స్వీకరిస్తారు అనిపిస్తుంది. అలాగే మన అందరిలో ఏమంటే వేరే వాళ్ళలో దోషాన్ని చూడడమే మన స్వభావం. మనం అందరూ పర్ఫెక్ట్ అనుకుంటాం, కానీ వేరే వాళ్ళు పర్ఫెక్ట్ కాదు, వాళ్ళలో దోషాలు ఉన్నాయి. సో అమ్మలో చూస్తాం అదోషదర్శిత్వం, ఎవరిలో కూడా ఏమి దోషాలే ఆమెకి కనపడవు. అందువలన ఆమె అందరినీ స్వీకరిస్తారు. ఎందుకు కనపడవు? ఒక తల్లి తన బిడ్డల్లో ఆమెకి దోషాలు కనపడు. ఎన్ని దోషాలు ఉన్నా నా బిడ్డ, నా సంతానం, ఆ ప్రేమం వలన దాన్ని ఓవర్లుక్ చేస్తారు. అలాగే అమ్మ కూడా వారి సంతానం మనం ఎటువంటి వారైనా సరే ఆమె సొంతం కదా, సో ఆమె దోషాన్ని లెక్కించకుండా అందరినీ దగ్గరికి తీసుకుంటారు. ఇది ఆమె స్వభావం. అమ్మ ఉద్బోధనలో ఉన్నప్పుడు ఒకసారి అమ్మతో ఎప్పుడు ఉంటారు ఈ గులాబ్మ, వారు చాలా స్పష్టవాదులు. ఆమె ఒకరోజు అక్కడ వంట చేసే వ్యక్తిని ఏదో తప్పు చేశారు అని చాలా గట్టిగా తిడుతున్నారు. అమ్మ వెళ్ళి ఏమైంది అని కనుక్కోవాలి అని అడిగితే అప్పుడు అయ్యో మీకంతా ఇది చెప్పి ఏం లాభం, మీరు ఎవరిలో ఏం దోషాన్ని చూడరు కదా అని ఒక డిస్ఇంట్రెస్ట్గా చెప్తారు. అప్పుడు అమ్మ అంటారు, సరే ఈ జగత్తులో ఇతరుల దోషాన్ని చూసేవారికి ఏం తక్కువ నంబర్ లేదు, నేను ఒక్కదానే చూడకుండా ఉంటే ఈ జగత్తంతా ఏం నిలిచిపోతుందా ఏమిటి, అలా ఏం కాదు, మళ్ళీ వేరే వాళ్ళ దోషాన్ని మాత్రం చూసి లాభమైనా ఏముంది, అంటే వారిని మనం ఏం చేంజ్ చేస్తామా, చేంజ్ చేయలేము, దానికి బదులు మన దోషాలని మనం చూసుకోవాలి అంతే. ఇతరుల దోషాలను చూడడం వలన ఏమవుతుంది, క్రమక్రమంగా ఆ దోషాలు మన మధ్య వచ్చేస్తున్నాయి. అంతేకాదు మనలో దోషాలు లేకపోతే వేరే వాళ్ళ దోషాన్ని మనం చూడలేము, చూస్తున్నామంటే ఆ దోషం నాలో వచ్చింది అనే అర్థం. సో అమ్మ అంటారు దీంతో ఏం లాభం లేదు అని అమ్మ పాయింట్అవుట్ చేస్తారు. అలాగే మనం చూస్తాము అమ్మలో కూడా ఈ ఎంతో దయ ఉంది, ఇంకా సహన, ఇంకా వేరే వేరే ఎన్నో గుణాలు ఉంది.
అయితే అమ్మలో ఉన్న ఈ మాతృప్రేమం అనేది అన్నికంటే చాలా ప్రధానంగా ఉన్నది అని చూస్తాం. అది ఎంత ప్రధానంగా ఉంటే ఆమెకి భర్త అయిన శ్రీరామకృష్ణుల మీద ఉన్న ఆ పతి ప్రేమం కంటే అది ప్రధానంగా ఉంది అని మనం చూస్తాం. అది ఒక ఉదాహరణ ద్వారా మనం నిరూపించవచ్చు. ఒకసారి అక్కడ దక్షిణేశ్వరంలో అమ్మ ఉన్నప్పుడు శ్రీరామకృష్ణులు కూడా ఉన్నారు. అప్పుడు శ్రీరామకృష్ణుగా ప్రతిరోజు భోజనాన్ని అమ్మ తెచ్చుకొని వెళ్ళి ఇచ్చి వచ్చేవారు. ఒక మహిళ ఒకరోజు నేను ఆ భోజన ప్లేట్ ఇవ్వండి, నేను ఇచ్చి వస్తాను అని అడిగితే అమ్మ ఏమీ ఆలోచించకుండా ఇచ్చేస్తారు. ఆ మహిళ ఆ ప్లేటు శ్రీరామకృష్ణ గదిలో వెళ్ళి పెట్టి వెళ్ళిపోయింది. కొంతసేపు అయ్యాక అమ్మ అక్కడ వెళ్ళి చూస్తే శ్రీరామకృష్ణ ఏం భోజనం చేయకుండా కూర్చొని ఉన్నారు. ఆయన అంటారు, ఇదేమిటి నీకు తెలియదా, ఆ మహిళ చరిత్ర అంత బాగాలేదు, అటువంటి వాళ్ళు ఇచ్చిన భోజనాన్ని నేను స్పర్శించలేను, నేను తినలేను, ఇవంతా తెలిసి కూడా నువ్వు ఎలా ఆమె చేతిలో నా భోజనాన్ని పంపించావు అంటే అమ్మ అంటారు, సరే క్షమించండి, ఆమె ఏమో అడిగింది, నేను కాదనలేకపోయాను, ఈరోజు మీరు భోజనాన్ని తీసుకోండి పర్వాలేదు అంటే ఆయన అంటారు, భవిష్యత్తులో ఎప్పుడు అటువంటి వాళ్ళ చేతిలో నా భోజనాన్ని పంపించాను అని నువ్వు మాట ఇవ్వు ఫస్ట్, అప్పుడే నేను భోజనం చేస్తాను. అప్పుడు శారదాదేవి ఒక మాట అంటారు, క్షమించండి, ఎవరైనా నన్ను అమ్మ అని పిలిచి ఏదైనా అడిగితే నేను కాదనలేను, నేనే మీ భోజనాన్ని తీసుకొని రావడానికి ప్రతిరోజు ప్రయత్నిస్తాను, కానీ ఎవరైనా నన్ను అమ్మ అని సంబోధించి అడిగితే మాత్రం నేను వారిని నిరాకరించలేను అని చెప్పి ఇంకో మాట అంటారు, అంతేకాదు మీరు వచ్చింది నా కోసం మాత్రమా, జగత్తులో అందరి కోసం వచ్చారా. ఎంత అద్భుతమైన మాటలు అమ్మ చెప్పారో మనం ఆలోచిస్తే మనకి చాలా ఆశ్చర్యం అవుతుంది. ఎన్ని సూక్ష్మ భావాలు ఉన్నాయి అంటే అమ్మ మాతృప్రేమ ఎలాంటిది అంటే మొదటిది పతి ప్రేమాని అది అధిగమించింది అని చెప్తున్నాను. అందుకే చూడండి, ఆ రోజు శ్రీరామకృష్ణులు భోజనం చేయలేదు, అది చూసి అమ్మకి ఎంత కష్టమై ఉండాలి. ఆమెకి శ్రీరామకృష్ణులే భర్త, ఇష్టదైవం, జీవిత సర్వస్వం. ఆయన ఒకరోజు భోజనం చేయలేదు తన దోషం వలన అని తెలిస్తే అమ్మ హృదయంలో చాలా కష్టం అవ్వాలి. అయినా అమ్మ చెప్పలేకపోతున్నారు, భవిష్యత్తులో నేనే తీసుకొని వస్తాను, ఎవరి చేతిలో ఇవ్వలేను. ఎందుకంటే ఎవరైనా అమ్మని సంబోధిస్తే ఆమె అక్కడ ఆగలేరు కదా. అంటే అమ్మలో ఉన్న ఆ పతి ప్రేమ కంటే, భర్త ప్రేమ కంటే తన సంతానం పట్ల ఉన్న ప్రేమ అధికంగా ఉంది. కాబట్టి ఆయన తినలేకపోయినా సరే ఆమె అలా నిరాకరించలేదు అని వారు చెప్పేస్తారు, ఒకేసారి చెప్పేస్తారు. అంతేకాదు ఆ మహిళ ఎటువంటి వారు, అతి సామాన్య మహిళ, ఒక చరిత్ర భ్రష్ట నారి, మంచి ఒక అమ్మాయిని కాదు, అయినా ఆమె అడిగింది అంటే అమ్మాయిని అయిపోయింది, ఆమె ఇంకా నిరాకరించలేదు అని చెప్పేస్తారు. అలాగే చూస్తాము, అమ్మ ఎవరికైనా ఏదైనా ఇవ్వాలి అనుకున్నప్పుడు శ్రీరామకృష్ణులు వద్దన్న ఆమె వినరు. ఆమె తన అలా సంతాన ప్రేమాన్ని అభివ్యక్తం చేస్తుంది, ప్రేమాన్ని చూపించాలి. అక్కడ శ్రీరామకృష్ణుని అలా చేయొద్దు అంటే అవదు, అక్కడ ఒప్పుకోదు అని అది చూస్తాము. ఇంకా రెండవ మాట కూడా ఎలా చెప్తుంది, మీరు అందరినీ సమానంగా చూడాలి, నన్ను మాత్రం ప్రేమిస్తే చాలదు అని శ్రీరామకృష్ణులకి ఆమె పాయింట్అవుట్ చేస్తున్నారు. అంటే సాధారణంగా ఎవరైనా ఒక మహిళ తన భర్త దగ్గర అందరికంటే ఎక్కువ అటెన్షన్ తనకి కావాలి అని కోరుకుంటారు. తన భర్త అందరినీ ప్రేమించినా తను ఎక్కువగా ప్రేమించాలి. అయితే అమ్మ అలా కాదు, ఎంత నిరభిమానంగా, నిస్వార్థంగా, ఎంత ఉదార భావంతో చెప్తారు, మీరు నన్ను మాత్రం, నా కోసం మాత్రం వచ్చారా, అందరి కోసం వచ్చారు కదా. ఈ భావంలో ఎంత ఉదారత ఉంది అని ఆశ్చర్యం అవుతుంది. సాధారణ ఒక మహిళ ఎక్కడూ మనం ఇలా చెప్పడం మనం ఎక్కడ చూడటం లేదు అని చూస్తాం. అలాగే ఇంకొక అంటే సాధారణ ఒక నారీ ప్రేమం, మళ్ళీ అమ్మ ఒక తల్లి ప్రేమంలో తేడా ఏముంది అని మనం ఆలోచిస్తే, ఇంకా వేరే తల్లిలో వారి ప్రేమ వారి సంతానం పట్ల అది లిమిటెడ్గా, సీమితంగా ఉంటుంది. అయితే అమ్మ ప్రేమ అందరినీ అది స్వీకరిస్తుంది. అక్కడ ఏ లిమిటేషన్స్, ఎల్లలు లేవు, అవధులు లేకుండా ఆ ప్రేమ అని చెప్తారు. ఉచ్చ నీచ భేద లేకుండా, దేశకాల భేద లేకుండా అందరినీ
విదేశీయులైన సిస్టర్ నివేదిత, ఒలిబుల్, మ్యాక్లోడ్ వీరు కూడా వచ్చారు. ఆ కాలంలో మన దేశం వేరే బ్రిటిష్ అధీనంలో ఉంది. ఆ సమయంలో అమ్మ వీరిని నా అమ్మాయిలోని స్వీకరించి వారు ఇచ్చిన ఉపహారాలను స్వీకరిస్తారు. వారి పక్క కూర్చొని వారికి భోజనం చేస్తారు. ఏమీ హెజిటేషన్ లేకుండా ఇలా చేస్తారు. అది అందరూ మీ జాతి పోయింది అని చెప్తారు. కానీ అమ్మ మాత్రం ఇతరులు ఏమనుకుంటారు అనే కొంచెం కూడా ఆమె అలా సమాజాన్ని యొక్క ఒపీనియన్ చూసి తనకేమనిపిస్తుందో అది చేయకుండా అలా ఉండరు. తనకేమనిపిస్తుందో అలాగే చేస్తారు. ఇంకో సంఘటన కూడా మనకి గుర్తుకు వస్తుంది. బాబురామ్ మహారాజ్ ప్రేమానందుడు ఆయన కూడా దక్షిణేశ్వరంలో ఉన్నప్పుడే ఒకరోజు అమ్మ ఆయనకి రాత్రిపూట ఎక్కువగా చపాతీలు తినడానికి ఇచ్చింది అని శ్రీరామకృష్ణ చాలా కోప్పడతారు. ఈ యువ భక్తులు వచ్చింది ఎందుకు? సాధకులు సాధన చేయడానికి వచ్చారు. ఇలా బాగా వారు తినేస్తే ఇంకా ఎలా సాధన చేస్తారు? రాత్రంతా నిద్రపోకుండా వారు జాగృతంగా ఉంది సాధన చేయాలి. నువ్వు ఇలా ఎక్కువ భోజనం పెట్టడం సరికాదు అని. కానీ అమ్మ అంటారు, ఈ అబ్బాయి ఒక 2 చపాతీలు ఎక్కువగా తిన్నాడని మీరు అంతా ఆలోచించిన అవసరం లేదు. ఆయన ఆధ్యాత్మిక ప్రగతి బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్తారు. అంటే అమ్మ ఒక వ్యక్తి మొదటిదే అమ్మ అంటే తల్లి ఎవరైనా తన సంతానికి బాగా భోజనం పెట్టి తినిపించితే ఒక ఆనందం ఉంటుంది. అక్కడ వేరే ఎవరైనా వచ్చి స్టాప్ చేయడానికి ఆమె ఒప్పుకోరు. స్వయం శ్రీరామకృష్ణులకు ఆ అధికారం లేదు. అది ఒకటి మనం చూస్తాం. శ్రీరామకృష్ణ చెప్పిన ఆమె. రెండవది అమ్మ మన దైహిక స్వాస్థ్యం గురించి మాత్రం ఆలోచించరు. మన ఆధ్యాత్మిక స్వాస్థ్యం, మన స్పిరిచువల్ ప్రోగ్రెస్, దానిని గురించి నేనే బాధ్యత తీసుకుంటాను అని వారు చెప్తున్నారు. అంటే అమ్మ ఒక సాధారణ తల్లి కాదు కాబట్టి అలా ఆమె చెప్పగలిగారు అని మనము చూస్తాం. ఇంకా సాధారణంగా అవతార పురుషులు ఈ జగత్తుకి వచ్చిన కారణం ఏమిటి? ఈ విషయంగా భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఒకసారి చెప్తాడు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అంటే సజ్జనులను రక్షించడానికి, దుర్జనులను శిక్షించి వారిని నాశనం చేయడానికి, దీని ద్వారా మన ధర్మ సంస్థాపన చేయడం. ఇది అవతార పురుషులు ఎందుకు వస్తారంటే దానికి రీజన్. కానీ జగన్మాతయే అవతారం ఎత్తి వచ్చినప్పుడు వీరు దుర్జనులు అనుకొని వారిని నాశనం ఎలా చేస్తుంది? చేయలేదు. ఇతర అవతారాలు చెప్తారు దుర్జనులను నాశనం చేయడానికి నేను వచ్చాను, కానీ అమ్మ అలా చేయలేరు. వారు కూడా నా సంతానమే కాబట్టి ఆమె వారిలో కూడా ఒక పరివర్తనం తీసుకొని వచ్చి వారిని ఉద్ధరించాలి అని చూస్తారే కానీ వారిని నాశనం చేయాలి అనుకోరు. ఏ తల్లి అయినా వారి బిడ్డని శిక్షిస్తారు సరిచేయడానికి, సరిదిద్దడానికి, కానీ వారు నాశమైపోవాలి అని ఎప్పుడూ ఆశించరు. అంటే తల్లి ప్రేమ అలా ఉంటుంది. ఈ విషయంలో వారు అవతార పురుషుల కంటే ఒక స్టెప్ అడ్వాన్స్ వెళ్ళారు అని చెప్పాలి. అవతార పురుషులు కూడా ఇలా చెప్పలేరు. దుర్జనులను నేను నాశనం చేస్తాను, సజ్జనులను రక్షిస్తాను అంటారు. కానీ అమ్మ దుర్జనులను కూడా నేను స్వీకరిస్తాను. ఎందుకంటే దుర్జనులకు నేను తల్లిని, సజ్జనులకు నేనే తల్లిని అంటారు. మళ్ళీ ఒక బిడ్డ ఆ మట్టిలో ఆడుకొని అది బట్టలంతా అలా మలినంగా అశుభ్రంగా చేసుకుంటే తల్లిగా దాన్ని పరిశుభ్రం చేసి ఒడిలో తీసుకోవడం నా ధర్మ, నా బాధ్యత కాదా అని అడుగుతారు. అంతేకాదు ఇంకో మాట కూడా చెప్తారు, నీటి యొక్క స్వభావం ఉన్నత స్థాయి నుంచి క్రింది వైపు ప్రవహిస్తుంది. అలా ప్రవహిస్తున్నప్పుడు మట్టి అది ఇది కలిపి అది ఎంతో మలినంగా అవ్వచ్చు. కానీ సూర్యకిరణాలు ఎలా ఉంటాయి? అటువంటి నీటిని కూడా ఆవిరి చేసి పైకి ఆకాశానికి తీసుకెళ్తాయి. అలాగే భగవత్ కృప, మనలో ఎన్నో దోషాలు ఉండొచ్చు, ఎన్నో పాపాలు మనం చేసి ఉండొచ్చు, అయినా భగవత్ కృప మమ్మల్ని ఉద్ధరించి మమ్మల్ని రక్షించగలుగుతుంది. అది తల్లి యొక్క స్పెషల్ క్వాలిటీ మనము ఇక్కడ చూస్తాం. అలాగే అప్పుడు అమ్మ ఇక్కడ జయరాంబటిలో ఉన్నప్పుడు మనం చూస్తాము, భక్తులు
ఎప్పుడు సమయం ఎప్పుడు అసమయం లేదు, వారు ఎప్పుడైనా సరే వచ్చేవారు. అపరిచిత వ్యక్తులు ముందు చెప్పకుండా హఠాత్తుగా వచ్చేస్తారు. అలా అయితే అమ్మ మాత్రం ఎప్పుడూ వారిని విసుక్కోలేదు. మనలాంటి సాధారణ వ్యక్తులు ఎవరైనా గెస్ట్ మా ఇంటికి వస్తే మనకి ముందు చెప్పకుండా వస్తే మనకు కోపం వస్తుంది. ముందే చెప్పాలి, ఒక పోస్ట్ కార్డ్ వేయాలి, లేదంటే ఒక ఫోన్ చేయాలి. అదేం హఠాత్తుగా వచ్చారో మనకి ఎక్కడ భోజనం ఉంటుందో ఎలా పెడతాము అనుకుంటాం. అమ్మ అలా కాదు. అపరిచిత వ్యక్తులు మధ్యరాత్రి ఎప్పుడు వచ్చినా సరే ఆమె అప్పుడే రెడీగా ఉంటారు. వారిని వెంటనే వారికి అన్ని సానుకూలంగా చేసి వారి కోసం ఆమె వంట చేసి వారికి వడ్డించి వారి ఎలా వారికి సహాయం చేయాలి అది చూస్తారు. కానీ తనకి ఏమి అనానుకూలమైంది అని ఎప్పుడు కూడా ఆలోచించలేదు. అలా ఈ కలకత్తా నుంచి చాలామంది భక్తులు వచ్చేవారు. ఆ జయరామటి గ్రామంలో ఏవి కూరగాయలు కూడా ఏమీ కరెక్ట్గా దొరకవు. ఆమె పొద్దున తెల్లవారుజామున పక్కూరికి వెళ్ళి అక్కడ ఏదైనా దొరికితే అవంతా తెచ్చుకొని వారి కోసం వంట చేసేవారు. మళ్ళీ వారికి అందరికీ టీ తాగే అలవాటు చాలామందికి ఉంటుంది. ఆ అమ్మ ఇంట్లో పాలు కూడా లేదు. ఒక చిన్న గిన్నె పట్టుకొని అటు అందరి ఇంటికి వెళ్ళి కొంచెం పాలు సేకరించి వారికి టీ పెట్టడానికి అమ్మ ప్రయత్నిస్తారు. అంటే ఎంత ప్రేమ ఆమె. వీరంటే ఆమెకి ఎప్పుడు ముందు పరిచయమే లేదు. వీరందరూ మొదటిసారి చూస్తున్నారు. 2 రోజులు అయిన తర్వాత వారు వెళ్ళిపోతారు వారి ఊరికి. అమ్మ మనసుకి ఎంత కష్టమవుతుంది అంటే వారితో పాటు అమ్మ కూడా వెళ్తారు. ఎంత దూరం వెళ్ళొచ్చో అంత దూరం వెళ్ళి అక్కడి నుంచి వారు చూస్తూనే ఉంటారు. వారు కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోయే వరకు చూస్తూ ఉంటారు. ఆమె కళ్ళలో కళ్ళీరు కారుతుంటున్నారు. ఆ భక్తులు కూడా ఒక్కసారి అమ్మను చూసిన వారు ఇంకా మర్చిపోలేరు. ఎప్పుడు వారికి జీవితాంతం అమ్మ యొక్క ప్రేమ అనేది గుర్తుంటుంది. అలాంటి తల్లి ప్రేమ అనేది అని మనం చూస్తాం. ఇంకొకటి ఏమంటే అమ్మ ప్రేమ అంటే నిష్పక్షపాతిత్వం అని చూస్తాం. మన అందరినీ మొదటిగా ప్రేమించలేము. సపోజ్ చాలామందిని ప్రేమించిన అందరినీ సమానంగా ప్రేమించలేము. దాంట్లో కొందరిని ఎక్కువగా ప్రేమిస్తాము, కొంచెం తక్కువ. అలా కొంచెం డిఫరెన్స్, మన లైక్స్ డిస్లైక్స్ స్ట్రాంగ్గానే ఉంటాయి. కానీ అమ్మ విషయంలో అలా ఉండదు. అందరినీ సమానంగా ఆమె ప్రేమించగలరు అని చూస్తాం. అమ్మే చెప్తారు, అంజాద్ అనే ఆ చోరుడు ఉంటాడు, ఆయన నా బిడ్డ. ఆ శరత్ మహారాజ్ జనరల్ సెక్రటరీ, గొప్ప ఆధ్యాత్మిక వ్యక్తి, ఆయన కూడా నా బిడ్డ. ఇద్దరులో నాకు తేడా లేదు అని చెప్తారు. అక్కడ నరేంద్రనాథ్ స్వామి, వివేకానంద లాంటి గొప్ప విద్వాంసులు ఎలా ఆమె బిడ్డలో, లాటూ మహారాజ్ లాంటి వాళ్ళు ఏమీ అక్షరం రాయడానికి కూడా రాదు, నిరక్షరులు. అటువంటి వాడు కూడా ఆమెకి సమానంగానే ఆమె ప్రేమకి అర్హంగా ఉంటారు. ఇది అమ్మ యొక్క నిష్పక్షపాతమైన ప్రేమ, దానికి ఒక నిదర్శనం అని చెప్పవచ్చు. అంటే ఒకసారి దీనికి ఎలా అమ్మకి సాధ్యమైంది అందరినీ ప్రేమించేది అంటే, ఆమె మనకి చెప్తారు, ఒక చిన్న అమ్మాయి అమ్మ దగ్గర ఎప్పుడు తరచూ వస్తూ ఉండేది. ఉద్బోధనలో ఉన్నప్పుడు అమ్మ జయరామటికి వెళ్ళిపోతారు, కొన్ని రోజులు ఉండరు అన్నప్పుడు ఆ అమ్మాయి చాలా ఏడుస్తూ ఉంది. అప్పుడు అమ్మ అడుగుతారు, నీకు నేనుంటే చాలా ఇష్టమా అంటే, అవును చాలా ఇష్టం. నాకు ఎలా తెలుస్తుంది నేను ఇష్టమని అంటే, నేనేం చేయాలి మీకు చెప్పడానికని, నీ ఇంటిలో అందరినీ నువ్వు సమానంగా నన్ను ఎంత ప్రేమిస్తావో అలాగే ప్రేమిస్తే నాకు తెలుస్తుంది నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావని. అప్పుడు అలా చేయడానికి నేను ఏం చేయాలి, ఎలా చేయాలి అని ఆ బాలిక అడిగితే, ఎవరినైనా ప్రేమించినప్పుడు వారి నుంచి వాపస్ ఏమీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎవరికైనా ఏదైనా ఇస్తే తిరిగి వస్తుంది అని ఆశించకుండా ప్రేమించాలి. అప్పుడే మనం అందరినీ సమానంగా ప్రేమించగలం. లేదంటే కొందరు మనకి ఎక్కువగా రిటర్న్ చేస్తారు, కొందరు తక్కువగా రిటర్న్ చేస్తారు. ఎవరు ఎక్కువగా రిటర్న్ చేస్తారో వారిని మనం ఎక్కువగా ప్రేమిస్తాం. ఎవరు తక్కువగా రిటర్న్ చేస్తే వారిని తక్కువ ప్రేమిస్తాం. అంటే నిష్పక్షపాతమైన ప్రేమ ఇంపార్షియల్ అనేది అవదు. ఎప్పుడు అవుతుంది, ఎవరి నుంచి ఏది ఆశించకుండా అందరిని ప్రేమిస్తే అలా అవుతుంది. అది అమ్మ పాయింట్అవుట్ చేస్తారు. అదే అమ్మ యొక్క ఆ నిష్పక్షపాతమైన ప్రేమాని యొక్క సీక్రెట్ అని మనం తీసుకోవచ్చు. అంతేకాదు, సమాజంలో ఎవరైతే చాలా నిమ్న స్థరానికి చెందారో, లోకం అందరూ వారిని చాలా తుచ్చంగా భావిస్తుందో, అటువంటి వాళ్ళు కూడా అమ్మ ప్రేమ ఎప్పుడు వారికి అధికారం ఉంది, అర్హత ఉంది అని చూస్తాం.
ఒకసారి అలాంటి ఒక చరిత్ర భ్రష్ట ఒక నారి అక్కడ ఉద్బోధన్ హౌస్కి ఎప్పుడు వస్తూ ఉంటుంది. అప్పుడు శ్రీరామకృష్ణ శిష్యులో ఒకరైన బలరాం బోస్ భార్య ఆమె ఒక కామెంట్ చేస్తారు, ఇటువంటి మహిళలు వస్తే ఇక్కడ మనలాంటి మంచి కులీన ఫ్యామిలీలో మంచి ఫ్యామిలీలో జన్మించిన వారు ఎలా ఇక్కడికి వస్తాము భవిష్యత్తులో అంటే అమ్మకి ఇది తెలుస్తుంది. అమ్మ అంటారు, ఎవరికైనా ఇటువంటి మహిళ రావడంలో అబ్జెక్షన్ ఉంటే వారు రాకుండా ఉంటే నాకేం కాదు. అంటే ఆ అమ్మాయికి నేను ఇంకా ఎవరూ లేరు, ఆమెని నేను రావద్దు అని నేను చెప్పలేను, ఆమెని వారించలేను. వేరే వాళ్ళకి అది నచ్చకపోతే దానికి నేనేం చేయలేను అని చెప్పిస్తాను. అప్పుడు వారికి తమ మిస్టేక్ అర్థమవుతుంది. అంటే అమ్మ ప్రేమ అందరి పట్ల అలా సమానంగానే ఉంటుంది. వారు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అని ఎప్పుడు వారు చూడలేదు, అందరూ నా బిడ్డలే కదా. అందుకే అమ్మ అంటారు, ఎవరిలో కూడా దోషాన్ని వెతకొద్దు, అందరూ నీ వాళ్ళే అని తెలుసుకో, పరాయి వాళ్ళు ఎవరు లేరు, నీలో ఉన్న దోషాన్ని తిద్దుకో. ఇలా అమ్మ కాబట్టి అది చెప్పగలుగుతున్నారు. అలా చేస్తేనే నిజమైన మనశ్శాంతి లభిస్తుంది అని కూడా అమ్మ పాయింట్అవుట్ చేస్తారు. అంటే మన నేచరే అందరిలో దోషాన్ని చూస్తాం కాబట్టి వారిని మనవాళ్ళు అని మేము స్వీకరించలేకపోతున్నాము, వారి దోషాలే మనకి ఎక్కువగా కనపడతాయి. కానీ అమ్మ దృష్టిలో అందరూ ఆమె సంతానమే కాబట్టి ఆ దోషాలు ఆమె లెక్కించకుండా అందరినీ ఆమె సమానంగా స్వీకరిస్తారని చూస్తాం. ఇంకా అమ్మ చూస్తే ఒకవైపు చూస్తే ఆమె గురుభావంలో కూడా ఆమె చూస్తాం. చాలామందికి ఆమె మంత్ర దీక్ష ఇచ్చారు, గురువుగా ఉన్నారు. అయినా ఆమెలో ఉన్న గురువు యొక్క భావం కంటే ఈ మాతృప్రేమ ఎక్కువగా ఉండేది అని చూస్తాం. అందువల్లనే ఇతర గురువులు అయితే అర్హత చూసి శిష్యులను సెలెక్ట్ చేస్తారు, కానీ అమ్మ ఏ అర్హత లేకపోయినా ఎటువంటి దుష్టులు పాపులైనా అందరినీ ఆమె స్వీకరించేవారు. అంతేకాదు వేరే ఇతర వారి హితైషిలో ఆమె దగ్గర ఉన్నవాళ్ళు అందరూ మీరు ఇలా అందరికీ మంత్ర దీక్ష ఇవ్వద్దు, దీంతో మీ హెల్త్ పాడైపోతుంది అని ఎంతో వారిస్తే అమ్మ అంటారు, శ్రీరామకృష్ణులు వచ్చింది రసగుల్లా తినడానికి మాత్రం కాదు, మేము వచ్చింది ఈ పని కోసమే, దానికోసం అంతే అంటారు. ఇటువంటి పాపులు అందరికీ మేమే స్వీకరించకపోతే ఇంకా ఎవరు స్వీకరిస్తారు వారిని, అందుకోసం అలా అంటారు. మళ్ళీ ఈ శరీరం ఒక్కరోజు పతనం అయిపోతుంది, ఇప్పుడే అది పడిపోయినా ఏముంది, వీళ్ళందరూ ఉద్ధారం అయిపోతే చాలు. ఇటువంటి ఉదార భావం. ఇలా ఎందరికో దీక్ష ఇచ్చేటప్పుడు అమ్మే హెల్త్ పాడైపోయేది, జ్వరం వచ్చేది. కొంతమంది ప్రణామం చేస్తే కాళ్ళు బర్నింగ్ సెన్సేషన్ అమ్మకి, వెంటనే గంగా నీళ్ళలో ఆమె దాన్ని వాష్ చేసుకుంటారు. అయినా మీరు రావద్దు అని ఎవరిని వారించరు. శరత్ మహారాజ్కి ఇదంతా చెప్పొద్దు అని చెప్తారు, చెప్తే ఆయన వారి రావడం ఆపేస్తారు. అందుకే ఎవరికి చెప్పొద్దు, నాకు ఈ కష్టం ఉంది అని ఎవరికి చెప్పొద్దు. అలా అందరినీ ఆమె సమానంగా స్వీకరించే ఒక భావాన్ని చూస్తాం. మళ్ళీ నేను గురువు అనే భావం ఆమెలో ఉండేది కాదు, అందరినీ శ్రీరామకృష్ణకి సమర్పిస్తారు. నేను తల్లిని అనే భావమే ఆమెలో ఎక్కువ ఉంది. ఒక ఉదాహరణ ఇక్కడ చెప్పుకోవచ్చు. ఒక భక్తుడు ఈస్ట్ బెంగాల్ నుంచి వచ్చి అమ్మ దగ్గర మంత్ర దీక్ష తీసుకుంటాడు. దీక్ష అయిన తర్వాత అమ్మ శ్రీరామకృష్ణుల ఫోటో చూపించి, ఆయనే నీ గురువు, ఆయనే నీ ఇష్టం నీవు ఆయనకి ప్రణామం చెయ్యి అంటే ఆ భక్తుడు ఒప్పుకోడు. అదేం మీరు ఎలా అంటున్నారు, మీరే కదా నాకు మంత్ర దీక్ష ఇచ్చారు, శ్రీరామకృష్ణులు ఎలా నా గురువు అవుతారు, మీరే కదా నా గురువు అంటే అమ్మ అంటారు, కాదు అలా కాదు, నేను గురువు ఎవరికి గురువు కాను, నేను అందరికీ తల్లిని, నీకు కూడా నేను తల్లి మాత్రమే. అప్పుడు అంటారు, మళ్ళీ ఆయన అంటాడు, మీరెలా నా తల్లి అవుతారు, నా జన్మమిచ్చిన తల్లి ఇంకా సజీవంగా ఉన్నది, గ్రామంలో ఇంకా ఉన్నది, మీరు నా తల్లి ఎలా అవుతారు అని అడుగుతారు. అప్పుడు అమ్మ అంటారు, నీ గ్రామంలో ఉన్న ఆ తల్లే నేను, నా వైపు ఒకసారి చూడు అంటే ఆయన అమ్మ వైపు చూస్తే అక్కడ శారదాదేవి కనిపించలేదు, తన సొంత తల్లి కనిపిస్తున్నారు. ఆయనకి అలాంటి ఒక విజన్ కలిగింది. అప్పుడు ఆయనకు అర్థమవుతుంది, ఆయన సాష్టాంగ ప్రణామం చేస్తారు. అంటే అమ్మ అందరిలో ఉన్నారు కాబట్టి, అమ్మ అందరి తల్లులందరిలో ఉన్నది ఆమె. సో ఆమె అందరికీ ఆమె తల్లి అని మనకి అర్థమవుతుంది. ఇలాగే ఇంకో సంఘటన కూడా ఉంది. ఒకసారి బేలూరు మఠలో
ఒక చిన్న బాలిక తన తల్లితో దర్శనం చేయడానికి వచ్చింది. అక్కడ బేలూరు మఠలో అమ్మ గుడి ఉంది. ఇప్పుడు అమ్మ లేనప్పుడు, ఇది అమ్మ శరీరాన్ని సమాధి అయిపోయిన తర్వాత అక్కడ అమ్మ గుడి కూడా ఉంది కదా శారదాదేవి. దాని ముందు నిలబడి ఆ తల్లి ఆ బాలిక ఇద్దరు ఫోటో చూస్తున్నారు. అప్పుడు ఆ పాప అమ్మని అడుగుతుంది, అమ్మ నీ ఫోటో ఎందుకు ఇక్కడ పెట్టారు, నిజంగా చెప్పు, ఇది నీ ఫోటోనా కాదా? అప్పుడు ఆమె ఏం ఆన్సర్ చేయాలి అర్థం కాకుండా ఆమె ఊరికే అక్కడ సైలెంట్గా నిలబడి ఉన్నారు. ఇప్పుడు దగ్గరే ఉన్న ఒక సాధు సన్యాసి ఇవంతా వినిపించుకున్నారు. ఆయన చెప్తారు, కొన్నిసార్లు భగవంతుడు చిన్న బిడ్డల మనసులో సత్యం గోచరిస్తుంది. ఆ చిన్న పాప చెప్పింది నిజమే కదా. ఆ తల్లులందరూ హృదయంలో ఉన్నది జగన్మాత, ఆ శారదాదేవి, ఆ జగన్మాత. కాబట్టి చాలామంది ఇలా శారదాదేవిలో తమ సొంత తల్లిని చూసేవారు. సొంత తల్లి వేరే, శారదాదేవి వేరే అని అనిపించలేదు. సొంత తల్లి కోల్పోయిన వారు కూడా శారదాదేవిని పొందిన తర్వాత సొంత తల్లిని పొందినట్లు వారు ఆనందించేవారు. ఇంకా ప్రేమేశానంద అనే ఒక శారదాదేవి మంత్రదీక్షితులైన ఒక సాధువు ఉన్నారు. ఆయన ఒక పాట అమ్మ మీద రాశారు. అక్కడ ఒక లైన్ వస్తుంది, నిఖిల మాతృ హృదయ సాగర మంథన సుధామూరతి అని అమ్మని చెప్తారు. అంటే ఇప్పుడు క్షీర సముద్రాన్ని మంథనం చేసినప్పుడు అమృతం ఉత్పన్నమైంది అంటారు. తల్లులందరూ హృదయాన్ని మంథనం చేస్తే ఒక ప్రేమమూర్తి ఉద్భవించింది, అదే శారదా మాత అని ఆ పాటలో ఆయన చెప్తారు. ఇంకా ఏమంటే శారదాదేవి ప్రేమ మన ప్రేమ ఒకే విధంగా లేదు. అమ్మ ప్రేమ, ఒకసారి నివేదిత ఒక లెటర్ రాస్తారు అమ్మకు. ఆ లెటర్లో రాస్తారు, అమ్మ నీ హృదయం ప్రేమతో నిండి ఉంది, అయితే ఆ ప్రేమలో మన ప్రేమలాగే ఉద్వేగం లేదు, అక్కడ ఆవేశం లేదు, అలా ఉగ్రత ఉండదు, అత్యంత ప్రశాంతమైన ప్రేమ అది అని చెప్తారు. అందరి పట్ల అది సమానంగా ప్రవహిస్తుంది, అటువంటి ప్రేమ అది అని చెప్తారు. ఇంకా అమ్మ ఎప్పుడూ అమ్మ చుట్టూ చాలామంది ప్రాపంచిక వ్యక్తులు ఉండేవారు. అది మళ్ళీ అమ్మ కూడా ఒక సాధారణ సంసారిలాగే అందరి మధ్య ఉంటారు. ఇది చూసి చాలామంది అనుకుంటారు అమ్మ చాలా ప్రాపంచిక స్వభావం ఉందేమో అని అందరూ మిస్టేక్ చేసుకునేవాళ్ళు. అంతేకాదు అమ్మ శ్రీరామకృష్ణ మహాసమాధి తర్వాత ఇంకా శరీరాన్ని వదిలివేయాలి అనుకున్నారు. అప్పుడు శ్రీరామకృష్ణ ఆమెకు రాధు అనే ఒక చిన్న అమ్మాయిని చూపించి, ఈమె యోగమాయ, ఈమెను నీ పట్టుకొని నువ్వు ఉండు అని చెప్పారు. అప్పుడు ఆ రాధు అనే అమ్మాయి మీద ఆమె చాలా ప్రేమ చూపించేవారు. ఇది కూడా అందరూ అమ్మకి రాధు అంటే చాలా ఆసక్తి అని విమర్శించేవారు. ఒకసారి స్వామి విశ్వేశ్వరానంద అనే ఒక సాధు అంటారు, అమ్మ ఎప్పుడూ రాధు 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 అంటారే, ఇంత ఆసక్తి ఎందుకు మీకు అని. అప్పుడు అమ్మ ఒక మాట అంటారు, చూడు నాలాంటి ఇంకొకరు ఎవరినైనా నువ్వు చూసావా ఎక్కడైనా, ఒక్కరిని నాకు చూపించు. తర్వాత చెప్తారు, ఎవరైనా చాలా సాధన చేస్తే వారి మనసు చాలా సూక్ష్మమైపోతుంది. ఆ సూక్ష్మ మనసులో ఏ వస్తువుని పట్టుకున్నా, ఏ వ్యక్తిని వారు స్పృశించినా అది తీవ్ర ఆకర్షణ ఉందేమో, ఆసక్తి ఉందేమో అనిపిస్తుంది. కానీ అలా కాదు, వారు ఇచ్ఛా మాత్రంతో వారిని వదలగలరు అని చెప్తారు. అదే చూస్తాము, అమ్మ చివరి రోజులలో ఆ రాధు దగ్గర వస్తే అమ్మకి ఇష్టం కాదు. ఆ రాధుని దూరంగా తీసుకెళ్ళండి, జయరామట్టి పంపించేయండి అంటారు. వారికి వెళ్ళడానికి ఇష్టం లేదు. కానీ అమ్మ చెప్తారు, లేదు నాకు ఇప్పుడు మీరు ఎలా ఉంటారమ్మా, రాధు లేకుండా మీరు జీవించగలరంతే, నేను ఉంటాను, నాకు ఎవరూ అవసరం లేదు, ఆమెను తీసుకెళ్ళండి అంటారు. స్వామి శారదానందది ఒకసారి అంటారు, వారు చూశారు కదా రాధు పట్ల అమ్మకి ఎంత ప్రేమ అభిమానం. ఇప్పుడు ఇలా చెప్తున్నారు అంటారు, అటువంటి ఆసక్తిని కూడా నేను ఎక్కడ చూడలేదు, అటువంటి అనాసక్తిని కూడా ఎవరు చూడలేదు. అంటే అటాచ్మెంట్, డిటాచ్మెంట్ ఇవి రెండు ఒకేసారి ప్రాక్టీస్ చేయాలి అని చెప్తారు. భగవద్గీతలో చెప్తారు, మనకి ఆసక్తి ఉంటే కదా మన అనాసక్తి ప్రాక్టీస్ చేస్తాం. మనకి ఆసక్తినే లేదంటే ఇంకా అనాసక్తి ప్రాక్టీస్ చేయడానికి కూడా అక్కడ ఏం లేదు. నిజంగా తీవ్ర ఆసక్తి ఉంది అనిపిస్తుంది, కానీ అమ్మలో ఎవరి పట్ల ఆసక్తి ఉండేది కాదు. అందరినీ ప్రేమిస్తారు,
కానీ అది సంపూర్ణ డిటాచ్డ్ ప్రేమ అలా ఉంటుంది. అంతేకాదు ఆ ప్రేమ అందరినీ పవిత్రం చేస్తుంది. అత్యంత కరుణామయమైన ఆ ప్రేమ అని చూస్తాం. గంగా నదిలో మనం స్నానం చేస్తే మనం పవిత్రం అయిపోతాం. అమ్మ ప్రేమ అనే ఆ గంగా వారిలో ఎవరైనా స్నానం చేసరే వారందరూ కూడా అలాగే పవిత్రం అయిపోతారు. ఒకసారి అమ్మతో ఎప్పుడు ఉండే యోగిన్మ ఆమె కూడా అమ్మని గురించి సంశయిస్తారు. అంటే అమ్మ ఎప్పుడూ ఈ ప్రాపంచిక వ్యక్తులతో ఇలా ఉంటున్నారు, ఆమె ఎలా శ్రీరామకృష్ణుడు అలా ఉండేవారు కాదు కదా, ఆయన ఎప్పుడూ భక్తులతో పరివేష్టితులై ఆధ్యాత్మిక విషయాలనే చర్చిస్తూ ఉండేవారు కదా అని. అప్పుడు శ్రీరామకృష్ణులు ఆమెకు ఒక దర్శనం ఇస్తారు. ఒకరోజు ఆమె గంగానది తీరంలో యోగిన్మ ధ్యానం చేస్తూ ఉంటే ఒక దృశ్యాన్ని చూశారు. గంగానదిలో ఒక మృత శిశు కళేబరం కొట్టుకొని పోతుంది. అది చూపించి శ్రీరామకృష్ణుడు చెప్తారు, చూడు ఈ మృత శిశు వలన ఆ గంగా నీళ్ళేమైనా కలుషితమైందా? అమ్మ కూడా అలాగే శారదాదేవి ఆమె ఎటువంటి పాపులు దుష్టులు ఎటువంటి వాళ్ళు ఆమె దగ్గర ఉన్నా ఆమెను అపవిత్రం చేయలేరు. అంత పవిత్రమైన వారు. ఆమె అందరికీ పవిత్రతను ఇస్తున్నారు. గంగానదిని కూడా పవిత్రం చేస్తారు ఆమె. అటువంటి వారు ఆమె పవిత్రతకి ఎప్పుడూ దోషం అది హాని కలగదు అని శ్రీరామకృష్ణులే ఆమెకి పాయింట్అవుట్ చేస్తారు. అమ్మ మళ్ళీ మనకు అంటారు, నీకు కష్టాలు వస్తే దుఃఖాలు వస్తే నేను ఉన్నాను, నీకు ఒక అమ్మ ఉన్నది అనేది ఎప్పుడు మర్చిపోవద్దు. అంటే నన్ను స్మరిస్తే చాలు, నేను వచ్చి చూసుకుంటాను. అటువంటి తల్లి ఆమె మన ఏకైక ఆశ్రయం అని మనం చూస్తాం. స్వామి విరజానందజీ ఆమె కూడా అమ్మ దగ్గర దీక్ష తీసుకున్నారు. తర్వాతి కాలంలో బేలూరు మఠ్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. ఆయన అంటారు, చిన్నప్పుడు ఒక లెటర్లో రాస్తారు, నాకు తల్లి అంటే నా సొంత తల్లి అంటే చాలా ప్రేమ ఉండేది, ఆ తల్లి కూడా నన్ను చాలా ప్రేమించేది. కానీ అమ్మ శారదాదేవి దగ్గర వచ్చిన తర్వాత ఆ సొంత తల్లి ప్రేమం కూడా మ్లానం అయిపోయింది. అమ్మ అంటే ఇలా ఉంటారు అని ఎలా తెలుస్తుంది? మన అందరి హృదయాన్ని ఆమె దోచుకునేవారు, అపహరణం చేసేవారు, అందరినీ సొంత వాళ్ళుగా చేసుకున్నారు అని చెప్తారు. అటువంటి తల్లి మళ్ళీ ఇంకా సాధారణంగా ఉన్న మన ప్రేమ అంతా తాత్కాలికమైనది. అమ్మకు మనకు ఉన్న సంబంధం అది శాశ్వతమైన సంబంధం. ఆమె జన్మాంతరాలకి మనకి తల్లి. ఇక ఒక్క జన్మంలో మనకి ఒక్క తల్లి ఉన్నారు, కానీ అమ్మ జన్మాంతరం నుంచి ఆమె మన తల్లి. అందువలన ఆమెకి మనం ఇటర్నల్ మదర్ అని మనం పిలుస్తున్నారు ఇక్కడ. అటువంటి తల్లి మన అందరం. ఆమె ప్రేమ అసాధారణమైన ప్రేమ. అది ఒక సాధారణ మానవీయ ప్రేమ కాదు. మానవులు మాత్రం ఉన్న ప్రేమాలలో ఎన్నో లోటులు ఉంటాయి, దోషాలు ఉంటాయి. కొంచెం ఈర్ష్య ఉంటుంది, కాంపిటీషన్ ఉంటుంది, అక్కడ ఇవంతా ఉంటుంది. కానీ అమ్మ ప్రేమ అంటే సంపూర్ణంగా అది పరిపూర్ణమైన ప్రేమ. ఎక్కడ దోషం లేదు, అందరినీ సమానంగా స్వీకరించే ఒక శక్తి అమ్మకు ఉన్నది అని మనం చూస్తాము. అటువంటి అమ్మ యొక్క ప్రేమ మన అందరి మీద వర్షించుగాక. ఈ మంచి రోజులో అమ్మతో మనము ఇలా ప్రార్థన చేద్దాం. అమ్మ కృప మన అందరి మీద, బిడ్డల అందరి మీద, సంతానం అందరి మీద సమానంగా ప్రవహించి మమ్మల్ని ఉద్ధారం చేసుగాక అని ప్రార్థిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరే ఓం తత్సత్. రామకృష్ణార్పణమస్తు.